నమస్తే అండి. బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం సందిప్ప గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత మరకత లింగేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. వెళ్ళే ఎంట్రన్స్లో సందిప్ప గ్రామం ఎంట్రన్స్లోనే హనుమాన్ టెంపుల్, హనుమానుడు విగ్రహం పెద్దది ఒకటి ఉంది. మన ఇది చూపించుకుంటూ మరికొన్ని విశేషాలు ఎదురుకెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మరకత లింగేశ్వర స్వామి ఆలయానికి ఈ ఎంట్రన్స్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ఇక్కడ బోర్డు అవుతే చూశారు కదా, ఇదే మార్గం. ఇక్కడ కమాన్ ఉంది, కమాన్ నుంచి గుడికి అవుతే చేరుకుందాం. గుడికి వెళ్ళిన తర్వాత అభిషేకానికి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలని చెప్పేసి ఆ గుడి కమిటీ వారు మనకి చెప్పున్నారు. అందుకు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని అభిషేకం చేయించుకుని అభిషేకం యొక్క వివరాలు అక్కడ తెలియజేస్తాను. అలాగే ఆ పురోహితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. రెండు బయలుదేరాలి. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం సందిప్ప గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఫస్ట్ మనం ఎంట్రన్స్ రాగానే ఇక్కడ మహాశివుని లింగ రూపంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం అవుతూ ఒకటి ఉన్నది. ఇక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం దాటిన తర్వాత మనం రైట్ సైడ్ చూస్తే ధ్వజస్తంభం ఉన్నది. ఈ ధ్వజస్తంభం మన అలంకరణ నిమిత్తం పందిరేయడం వల్ల మనకి కొంచెం కిందనే కనిపిస్తుంది. ఈ పై వరకు చూపించే ప్రయత్నం చేద్దాం మనం. ఈ స్వామివారు గుడి ఎదురుగానే ఈ ధ్వజస్తంభం ఉన్నది. ఈ ధ్వజస్తంభం ఒక పొడవు 45 అడుగులు అని చెప్పేసి స్వామివారు అది చెప్పున్నారు. ఇక్కడి నుంచి మనం కుడిపక్కకి వెళ్తే ఇప్పుడు మనం ఈ స్వామివారి ఆలయంలోనే కుడిప్రక్కగా నవగ్రహాలు అయితే ఇక్కడ వెలుస్తున్నాయి. ఇక్కడ ప్రతి శనివారం, సోమవారం నవగ్రహాలకి విశేష అభిషేకాలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ పండితులు అయితే మనకి చెప్పి ఉన్నారు. ఇప్పుడు నవగ్రహాలను ఒకసారి మన చుట్టూరు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ చేద్దాము. ఈ నందీశ్వర స్వామివారికి ఎదురుకుండా నందీశ్వర స్వామి ఏ దేవాలయంలో అయినా సరే శివునికి ఎదురుకుండా నందీశ్వర స్వామి ఉంటారు. ముందుగా ఈ నందీశ్వరికి నమస్కారం చేసుకుని లోనకవతి వెళ్దాం మనం అభిషేకానికి వెళ్ళే ముందు ఇక్కడ దేవస్థానం వారు కొన్ని పోస్టర్లు అంటించి ఉన్నారు. పురుషులు పంచధరించి లోపలికి రాగలరని, స్త్రీలు జడ వేసుకుని ఆలయంలోకి ప్రవేశించగలరని చెప్పేసి దేవస్థానం వారు అయితే ప్రత్యేకంగా ఈ పోస్టర్లు అయితే పెట్టి ఉన్నారు. ఇప్పుడు మన అభిషేకానికి లోనికి వెళ్దాం ఒకసారి. सर्वेभ्यं सर्वजर्वेभ्यो नमस्ते यस्तोरुद्रो वेद्यः ॐ लज्जोजातप्रजामि लज्जोजाताजने नमो नमः भवे ॐ देवाय नमः ज्येष्ठाय नमः ज्येष्ठाय नमः रुद्राय नमः कालाय नमः रविकरणाय नमः रविकरणाय नमः बलाय नमः भरतनाय नमः मातमनाय नमः शंकराय नमः ॐ ब्रह्मजं विजामयें ॐ इन्द्रद्वारं दुराशां करेयं ईश्वरेयं सर्वभूतानां दामिं तत्तेजं नन्दुरकेन स्थापयामि नत्वायं स्थापयामि ॐ नन्दुरनामकाम्यं ॐ ब्रह्माय नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ विनायकाय नमः ॐ नमः नमः नमः
సమర్పయామి రూపం దవిష్యామి ఓం అఘోరేత్యం వీరేశం గురువు గారు పంతులు గారితో అభిషేకం చేయించుకుని ఉన్నాము. ఈ మరకత శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క శివలింగానికి అభిషేకం చేయించుకుంటే కోటి లింగాలకి అభిషేకం చేయించుకున్నంత ఫలితం దక్కుద్దని మన వీరేశం గురువు గారు అయితే అన్నారు. ఇప్పుడు మన గురువు గారిని పంతులు గారు లేకపోతే పురోహితులు అంటాం. ఈ గుడికి ఎవరైతే పురోహితులు ఉన్నారో వారిని బ్రహ్మని అంటారు. అంటే బ్రహ్మకిచ్చే గౌరవం మన గురువుగారికి అయితే ఇస్తాము. అంతటి గురువుగారు మనకి అభిషేకం చేయడమే కాకుండా ఆయన అభిషేకం చేసే విధానం అయితే మనకి ఇక్కడ ఈరోజు గుడి మొత్తం అంటే బుధవారం వచ్చి ఉన్నాం మనం. బుధవారం వచ్చిన వల్ల భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ తక్కువ మంది ఉండడం వల్ల గురువుగారు అభిషేకం మన చేత శ్రద్ధగా చాలా బాగా చేయించున్నారు. గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే మనం తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ గురి ఇతిహాసం పురాణం మొత్తం చరిత్ర అంతా బయట మనం శిలాశాసనాల ద్వారా రాసి ఉన్నాయి. మనం బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని వివరాలు చర్చించుకుందాం. శ్రీ రాజరాజేశ్వరి సమేత మరకత లింగేశ్వర స్వామి వెనక భాగాన గణపతి పార్వతీదేవి, నాగదేవత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమలు వెనక భాగాన ఉన్నాయి. వారిని కూడా దర్శించుకుందాం. స్వామివారు ఉత్సవమూర్తులు ఊరేగించడానికి కళ్యాణం జరిగేటప్పుడు ఆ పల్లకిలోనే ఊరేగింటారు. అది ఇప్పుడు ఉత్సవాలు లేవు కాబట్టి పైన పెట్టి ఉంచారు. స్వామివారికి ఇక్కడ అనేక రకాల హోమాలు జరుగుతుంటాయి. ఆ హోమగుండం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమగుండం చూపిందాం. స్వామివారి కళ్యాణ మండపంలో ఉన్నాము. గుడి పక్కన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం. ఈ పౌర్ణమి రోజు విశేష పూజలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ప్రాచుర్యం. ఈ సందిప్ప గ్రామంలో ఈ మరకత శివలింగం ఉండడం ఇక్కడ ఈ గ్రామ ప్రజల యొక్క అదృష్టంగానే చెప్పవచ్చు. ఇక్కడ స్వామివారి ఆలయంలోనే ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు అయితే ఉన్నది. ఈ ఉసిరి చెట్టు ప్రాముఖ్యత కార్తీక మాసంలో వనభోజనాలు జరిగేటప్పుడు ఈ చెట్టుగాడ పూజలు చేస్తారని చెప్పేసి మనకి గుడి ధర్మకర్త అయితే చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల మొత్తం పచ్చటి వాతావరణం. ఈ సందీప గ్రామంలో నివసించే ఈ ప్రజలందరూ కూడా వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అనేక రకాల కులవృత్తులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత 11వ శతాబ్దంలో చోళరాజుల్లో విక్రమాదిత్య అనే రాజుగారు 11వ శతాబ్దంలో ఈ యొక్క మరకత శివలింగం నిర్మించున్నారు. ఈ మరకత శివలింగం, మరకతం అంటే నవరత్నాల్లో ఒక స్టోన్గా చెప్తారు. ఆ మరకత స్టోన్ బుధగ్రహానికి సంబంధించింది. ఈ బుధగ్రహం యొక్క రంగు ముదురాకు పచ్చలో ఉంటుంది. ఈ విగ్రహం
అదే కలర్లో ఉన్నది. ఈ మనకి ఎవరికైనా గ్రహపీడ, సుఖశాంతులు లేకపోయినా, ఇంట్లో ఎటువంటి బాధలున్నా ఈ మరకతం పచ్చరాయి పెట్టుకోమని అంటారు. ఇది క్యారెట్ లేకపోతే క్యారెట్నర పెట్టుకోమంటారు. అటువంటి క్యారెట్నర ఈ మరకత స్టోన్ పెట్టుకుంటేనే జీవితం మారుద్దని చెప్పేసి ఇతిహాసాల్లో ఉంది. అలాంటిది ఈ శివలింగం మరి ఎన్ని క్యారెట్లు ఉంటుందో మనం అంచనా వేయలేము. అటువంటి శివలింగాన్ని దర్శించుకోవడం మహద్భాగ్యంగానే చెప్పొచ్చు. ఈ శివలింగ దర్శనం మన పాపాలు పోవడానికి కానీ లేకపోతే ఈ చాలా చెప్పున్నారు. అందులో మనకేంటంటే ఎవరైనా ఏది బాధల్లో ఉన్నా, పిల్లలు లేని వాళ్ళు ఉన్నా, ఎటువంటి మనశ్శాంతి లేకుండా ఈ స్వామివారిని ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం చెప్పున్నారు. అంతేకాకుండా స్వామివారికి అభిషేకం చేయించుకుంటే కోటి శివలింగాలకి అభిషేకం చేయించుకున్నంత ఫలితం దక్కుద్దని ఇక్కడ పురోహితులతో మనకి చెప్పి ఉన్నారు. అందుకు భక్తులందరూ కూడా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం సందిప్ప గ్రామం పేరు మరొకసారి చెప్తున్నాను, సందిప్ప గ్రామం. ఈ గ్రామంలో ఉన్నది ఈ శ్రీరాజరాజేశ్వరి సమేత మరకత లింగేశ్వర స్వామివారు ఇక్కడ వెలిచి ఉన్నారు. శతాబ్దాల తరబడి అంటే 11వ శతాబ్దం అంటే కొన్ని వేల సంవత్సరాల నాటి ఈ గుడి ప్రాముఖ్యత ఉన్నది. చోళ మహారాజుల కాలంలో విక్రమాదిత్య రాజు గారు నిర్మించున్నారు. తర్వాత శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారని ఇతిహాసంలో అవుతూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఒక శిలాశాసనం అవుతూ ఉన్నది. ఆ శిలాశాసనం చూపించే ప్రయత్నం చేద్దాము. ఆ శిలాశాసనం ఎదురుగుండానే ఈ గుడికి అంటే ప్రతి దేవాలయానికి క్షేత్రపాలకుడు ఉంటారు. ఆ క్షేత్రపాలకుడు ఇక్కడ కాలభైరవ స్వామి. ఆ కాలభైరవ స్వామిని ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఒక శాసనం చెక్కు ఉంది శిల మీద. ఈ శిలాశాసనం ఇది 11వ శతాబ్దం నాటిది. చోళరాజుల కాలంలో విక్రమాదిత్యులు నిర్మించిన ఈ యొక్క ప్రాకారం గుడి. ఈ శిలాశాసనమే చెప్తుంది ఇది 11వ శతాబ్దం నాటిదని. ఈ అక్షరాలు అయితే మనకు తెలియవు. 11వ శతాబ్దం నాటి ఈ లిపి ఏదైతే ఉందో అప్పుడు కాలం వాళ్ళకి తెలిసింది. ఈ శాసనాన్ని ఒకసారి చూపించండి. ఈ శాసనం నుంచి ఈ పక్కకు రాగానే నందీశ్వరుడు ఉన్నాడు. ఇదే ప్రథమ నందిగా ఉండేదట. ఈ పునర్నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ నందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నంది ఎదురుగుండానే క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఉన్నారు. ఈ కాలభైరవ స్వామి ఇక్కడ ఈ గుడికి క్షేత్రపాలకుడు. ఇప్పుడు ఈ స్టోన్ని కాలగ్రహం అంటారు. ఈ కాలగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి వచ్చే భక్తులు తమ కోరికలు ఏమైనా ఉండి మంచి కోరుకుంటే కోరుకున్న తర్వాత వాటిపైన మన 2 చేతులు అరిచేతులు పెడితే ఆ కాలగ్రహం రౌండ్గా తిరుగుతుంది. మన కోరికలు నెరవేరితే తిరుగుతాయని, ఒకవేళ అది తిరగకపోతే కోరికలు నెరవేరవేమో అని చెప్పేసి భక్తుల అభిప్రాయం. అలా ఏమీ లేదు. ఆ రాయి తిరిగినా తిరగకపోయినా భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో ఏ కోరికైనా నెరవేరుతుంది. ఇప్పుడు మనం మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మీరు ఎవరి నుంచి వచ్చారు? అమీన్పూర్ లింగంపల్లి నుంచి. మాకు వేరే వాళ్ళు కొంతమంది లింగంపల్లి నుంచి రిలేటివ్స్, ఫ్రెండ్స్ మాకు వేరే తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇట్లా అవుతుంది గురించి. మాకు వేరే వాళ్ళు చెప్పారు వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరినాయని. సో మేము కూడా తెలుసుకుని వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము మేము. ఒకసారి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా ఉంది ఆంటీ అంటే ఇన్స్టాలో చూసి సూపర్ ఉంది అసలు అక్కడ చాలా మంచి అనుభూతి అని కాదు అసలు అది అవుతుందా కాదా మన కోరిక పెట్టిన తర్వాత అంటే చాలా బాగా అసలు ఎట్లా అంటే అయింది మనసు అసలు దాని మీద పెట్టిన తర్వాత వైబ్రేషన్స్ అసలు ఎట్లా అంటే ఆ దేవుడే ఇంకా మనల్ని మీకు అవుతుంది మంచిగా చేయండి అని చెప్తారు. శివుడు అని తెలుసు ఇక లింగం అంట
కాలగ్రము అయితే మన ఓకే. మనం కాలభైరవ స్వామి గుళ్ళో కాలగ్రము ఈ స్టోన్ మీద ఇది స్వామివారిని మనస్ఫూర్తిగా కోరికలు కోరుకొని ఈ వీటి మీద చేపెడితే ఇది తిరుగుతుంది అని చెప్పి ప్రాచుర్యం ఉన్నది. ఇప్పుడు మనం కూడా మనస్ఫూర్తిగా కోరిక కోరుకున్నాము, ఆ కోరిక నెరవేరుతుందని చూస్తున్నాం మనం. హర మహాదేవ శంభో శంకర. లింగేశ్వర స్వామి ఇప్పుడు మనం కోరుకున్న కోరిక నెరవేరాలని చెప్పి స్వామివారు దీవించారు. ఇప్పుడు ఆ తిరగడం అయితే మీరు వీడియోలో చూశారు. అలాగే అందరు భక్తులకు కూడా మ్యాక్సిమం అది తిరుగుతుంది. అందరి కోరికలు నెరవేరాలని ఆ శ్రీరాజరాజేశ్వరి సమేత మరకత లింగేశ్వర స్వామిని కోరుకుందాము. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరినీ మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుందాం. మరకత లింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం, సోమవారం మరియు అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో మాత్రమే అన్నదానం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఈ గుళ్ళో అభిషేకం చేయించుకోవడం జరిగింది. భక్తులందరితో పాటు మనం అభిషేకం చేయించుకున్నాం. అలాగే క్షేత్రపాలుడైన కాలభైరవ స్వామి వద్ద ఉన్న మన కాలగ్రహం అనే రాయి మీద భక్తుల కోరిక మేరకు ఆయన ఏ కోరికలతో కోరుకున్నామో ఆ కోరికలు నెరవేరితే ఆ ఏదైతే కాలగ్రహం అనే స్టోన్ ఉందో తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రాముఖ్యత. అయితే స్వామివారు మనకెవరు కోరికలు నెరవేరుస్తారో కోరుకున్నాం. అంతేకాకుండా ఈ బర్నీ టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా వీడియోలు అవుతూ చూస్తున్నారు, లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు మమ్మల్ని ఆదరించండి, మా ఛానల్ని ఆదరించండి. ముందుగా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు మరిన్ని దేవాలయాలు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాం. మీకు ప్రతిదీ నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని బర్నీ టీవీ ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను. నమస్కారం.